నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గ్రామాల్లో నీటి సమస్యను రానివ్వద్దండి. సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. వైభవంగా ముగిసిన వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. సంకీర్తనలు. విద్యార్థులతో కలిసి భోంచేసిన ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్. వార్తల వివరాలు. జిల్లాలో రసాయనాల ఉత్పత్తుల పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ జిల్లాలో పరిశ్రమల యాజమాన్యాలతో మరియు జిల్లా అధికారులతో పరిశ్రమల ప్రమాదాల నివారణపై ముందస్తు చర్యల అమలులో భాగంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రమాదాల సమయంలో అపాయం నుంచి తప్పించుకునే మార్గం, ప్రమాదాల నివారణపై ప్రతి సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. పరిశ్రమలు సంబంధిత అధికారులు సమక్షంలో మాక్ డ్రిల్ నిర్వహించాలని, సంబంధిత అధికారులు మాక్ డ్రిల్కు హాజరు కావాలన్నారు. పరిశ్రమలు ప్రమాదాల సమయంలో తీసుకునే చర్యలపై అవగాహన కల్పించేలా ఫైర్, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు శుచిగా, రుచిగా, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందివ్వాలని ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్ అన్నారు. మంగళవారం పుంగనూరు పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో కమిటీ సభ్యులతో కలిసి టీడీపీ నాయకులు సివి రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్లు భోజనాన్ని పరిశీలించారు. సన్నబియ్యం, మంచి నాణ్యత గల కోడిగుడ్లు, కూరగాయలు వాడుతున్నారా లేదా అని తెలుసుకున్నారు. తర్వాత పిల్లలతో కలిసి భోంచేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మెరుగైన విద్యతో పాటు విద్యార్థులకు చక్కటి సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలల్లోనే లభిస్తాయని వారు తెలిపారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నట్లు చెప్పారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రభుత్వ పాఠశాలలపై మొగ్గు చూపాలని కోరారు. కార్యక్రమంలో హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు, టీడీపీ రాజంపేట సెక్రటరీ పర్వీన్ దాస్, పొంగనూరు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కవిత, టీడీపీ టౌన్ క్లస్టర్ నాగరాజ, యూనిట్ ఇన్ఛార్జ్ సుధాకర్, టీఎన్ఎస్ఎఫ్ పొంగనూరు నియోజకవర్గ ఉపాధ్యక్షులు మరియు కో క్లస్టర్ హేమాద్రి, 13వ వార్డు టీడీపీ అధ్యక్షులు రాజు, షమీర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. किसलिए भरती हूँ बे तो आड़े भा పొంగనూరు మండల పరిధిలో ర్యాలీ మరియు ధర్నాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి అని సిఐ సుబ్రాయుడు మంగళవారం స్పష్టం చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కావున ముందస్తు అనుమతి పొందాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా తమ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పొంగనూరు శివారులోని హనుమంతరాయని వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. చివరి రోజైన మంగళవారం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి మూలవర్లను పంచామృతాలతో పాటు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి విశేష పూజల్ని నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుల వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ప్రాకారం నిర్వహించారు.
పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం తహసీల్దార్ రాము ఆధ్వర్యంలో జరిగింది. మొదట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సమావేశాన్ని ప్రారంభించారు. దళితవాడలో నెలకొన్న సమస్యలపై కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. భూములు అన్యక్రాంతానికి గురవుతున్నాయని వాపోయారు. శ్మశాన వాటికలకు సరైన స్థలాలను కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు కూడా మనం చాలా మంది మనకు లెట్రిన్లు రూములు లేవని, అదేవిధంగా మసానాలు లేవని చెప్పి కూడా కోరుతున్నారు. నేను ఎందుకంటే ఎక్కడైనా సమస్య 1-2 గ్రామాల్లో ఉంటే ఊళ్ళో ఉందా లేదని చెప్పి మనము అధికారులతో కలిసి వెళ్ళి అక్కడ సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. చాలా మంది ఏం చెప్తారంటే గ్రామాలు మొత్తం లేవు అంటూ 1-2 గంట మీరు అర్జీ రూపంలో మనం రాయగలిగితే ఖచ్చితంగా మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీని అందరూ కూడా మీరు సమస్య అర్జీ రూపంలో వేస్తే ఆ సమస్య పైన అధికారులు మాట్లాడడానికి మనకు మంచి అనుకూలంగా ఉంటుంది. ఎందువల్లంటే వీలైనంత వరకు మన పుంగనూరులో చాలా మంది అధికారులు కూడా మనకు రావడం జరుగుతుంది. ఇంకా కొంతమంది వాళ్ళు కూడా వచ్చే విధంగా కూడా మనం చూద్దాం. ఎందువల్లంటే సమస్య అనేది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కానీ మనం మాట్లాడవలసిన అనేది జరిగితేనే సమస్య పరిష్కారం అయింది. కాబట్టి మీరందరూ కూడా సహకరించాలి. మీరందరూ కూడా ఎవరిదైనా సమస్య వస్తే వాళ్ళే ఖచ్చితంగా లేచి ఒక అర్జీ రూపంలో ఇవ్వండి. ఎందువల్లంటే ఈ సమస్య ఈ రోజు ఇస్తే నెక్స్ట్ సమస్యలో సమావేశంలో అయినా కూడా దాన్ని మాట్లాడుకునే విధంగా కూడా మనము చేసుకోవచ్చు. కాబట్టి మీరందరూ కూడా బాగా ఆలోచించాలి. ఎందువల్లంటే ఇక్కడ అందరూ పైన అధికారులు మా అందరికన్నా కూడా మీ అటువైపు ఉన్న వాళ్ళే మాకన్నా తెలివైన వాళ్ళు. మీరందరూ కూడా అందరికీ ధైర్యం ఉన్నవాళ్ళు. ఏ విషయంలో కూడా మీరు ధైర్యంగా మాట్లాడి శిక్ష సమర్థాలు మీ దగ్గర ఉన్నాయి. కాబట్టి మీరు అర్జీ రూపంలో ఇవ్వండి. కాబట్టి మనం కంపల్సరీగా ఒకరొకరికి తోడ్పడైతేనే మనం ఏదైనా కూడా పరిష్కారం చేసే విధంగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, అదేవిధంగా ఎస్సీ మానిటరింగ్ సంఘాలు, ప్రజా సంఘాలు వీళ్ళందరూ కూడా మనం కలిసికట్టుగా ఈసారి గవర్నమెంట్ అఫీసర్ రూపంలోనే ఎంఆర్ఓ, ఎండిఓ, కమిషనర్ ముగ్గురు ఖచ్చితంగా మనకు అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఇక్కడే మనం కింద ఎండిఓ ఆఫీస్లో కానీ లేదంటే గెస్ట్ హౌస్లో కానీ మనం పెట్టుకోవాలని కోరుతున్నాం. ఏడుగంటిపల్లిలో ఉంది పెట్రోల్ బంకులో పక్కన ఉన్న దారిని మున్సిపల్ అధికారులు పరిశీలించి ఆ దారిని పూర్వభాగం తీసుకొని వచ్చి ఆ శ్మశానానికి పోయే దారిని రోడ్డు వేసిందిగా మేము కోవడం జరిగింది. రోడ్డు వేసే దానికి మీకు ఇప్పుడైతే ఫండ్స్ లేకపోతే దయచేసి జనరల్ ఫండ్లో అయినా ఆ రోడ్డుని క్లీన్ చేయించి దాన్ని శుభ్రపరిస్తే మా పెద్దలకు ఆ సమాలు పోయేదానికి బాగుంటుందనే ఉద్దేశంతో నేను తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఉపాధి హామీ కింద సార్ చెప్పడం జరిగింది. డిస్ట్రిక్ట్ మారి ఈ మంత్ నెక్స్ట్ మంత్ అవుతాయని ఇప్పటికైతే ఏవైతే మీరు వాటిని పరిశీలించారో ఇంకా మండలంలో ఉన్న 130 విలేజ్ల్లో ఎస్సీ కాలనీలో ప్రతి ఒక్క ఎస్సీ కాలనీలో కూడా శ్మశానం ఉండాలి. దయచేసి మీరు అక్కడ ఏదైతే సచివాలయం ఉన్నారో ఇప్పుడు ఏవైతే మీరు దాన్ని పరిశీలించారో ఇంకా ఉన్నట్టు వాటిని అన్నింటినీ రేపు నెల వరకు పరిశీలించి ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ శ్మశానానికి ఉపాధి హామీ కింద ట్రెంచులు కొట్టించేదానికి మీ వంతు సహాయ సహకారం అందించాలని అందుకు కోరుకుంటున్నాము. వీళ్ళు మహానుభావులు మన దళిత వర్గాల కోసం పాటుపడినారు. మనకు ఎంతో సేవలు అందించాలని ఎక్కువైపోయినారు. మనకి రాజ్యాంగం ఇచ్చారు. కాకపోతే ఏమిటంటే వీళ్ళ చరిత్ర కనుమరుగైతాము. ఈ చరిత్రను మన భావితరాలకు అందించాలంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక స్వల్ప మార్పులు చేసి పిల్లలకి ఆ అంబేద్కర్ జయంతి రోజు సెలవు దినంగా ప్రకటించినా కానీ మనం ఆగస్టు 15 అయితే ఏ విధంగా స్కూల్ తీసుకొని ఆ మహనీయుల గురించి స్వతంత్రం గురించి ఎలా చెప్తారో అట్లా రాజ్యాంగం గురించి వాళ్ళు ఎన్ని కష్టాలు పడినారు వాళ్ళ కష్టాల గురించి రాజ్యాంగం గురించి చిన్నపిల్లలకి అప్పటి నుండినే చెప్తే కన్నా వాళ్ళు మన రాజ్యాంగం గురించి బాగా ఆలోచన చేసే శక్తి వస్తుంది భావిస్తున్నాను. పూలే జయంతి కానీ, జగజ్జీవనరావు జయంతి కానీ, అంబేద్కర్ జయంతి కానీ ఈ 3 జయంతులు ఏప్రిల్ మాసంలో వస్తాయి కాబట్టి చివరిలో ఉంటాయి. స్కూల్ లాస్ట్ నెలలో ఉంటాయి. అంటే మున్సిపాలిటీలో గవర్నమెంట్ నుంచి మాకు ఒక ఫార్మేట్ వచ్చింది. ఎస్సీ ఎస్టీ ఏరియాలకనే కాదు పల్లెల గురించి మొత్తం సర్వే చేయమన్నారు. మేము 13
ఏరియాలలో 13 బరెల్ గ్రౌండ్స్ సెలెక్ట్ చేసి గవర్నమెంట్కి అక్కడ మౌలిక వసతులు ఏమేమి ఉన్నాయి, ఏమేమి కావాలన్న డీటెయిల్స్ కూడా గవర్నమెంట్ పంపించడం జరిగింది. గవర్నమెంట్ నుంచి మనకు ఏదైనా ఫండ్ వచ్చిన వెంటనే ఆ బరెల్ గ్రౌండ్ సంబంధించి అన్నీ కూడా అక్కడ వసతులు ఏర్పరచడం జరుగుతుంది. ఇంకా అలాగే మన టౌన్ సంబంధించి ఎటువంటి అంటే ఎస్సీ ఎస్టీలకి గత 8 ఏళ్ళ నుంచి కూడా సపరేట్ ఫండ్ అంటూ ఏం రాలేదు గవర్నమెంట్ నుంచి. కాకపోతే మనం లోకల్గా జరిగే వర్కులు అంటే 15 ఫైనాన్స్ కావచ్చు, అదర్ ఏదైనా గవర్నమెంట్ ఫండ్ వచ్చినప్పుడు 17% ఎస్టీలకి 6% ఆ చొప్పున మనము వర్క్స్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ప్రిఫర్ పంపడం జరిగింది. ఇంకా ఏమైనా మున్సిపల్ సైడ్ నుంచి ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే ఇవన్నీ కూడా మీకు వెంటనే తగు చర్యలు తీసుకొని పరిష్కారం చేస్తామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చిత్తూరు నుంచి మన పొంగనూరు నియోజకవర్గంలో 4 మండలాలు కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలోకి మార్చబడి ఇది 3 నెలలు కంప్లీట్ అవుతుంది. త్వరలో ప్రభుత్వం నుండి భూ పంపిణీ అనే కార్యక్రమము భూమి లేని నిరుపేదలకు భూ పంపిణీ జరుగుతుంది. కాబట్టి ఇంతకుముందు జరిగిన ఎస్సీ ఎస్టీ మార్కెట్ కమిటీలో కూడా చాలాసార్లు చెప్పాను. అటువంటిది మీ దృష్టిలో ఉంటే భూమి వాళ్ళ ఎంజాయ్మెంట్లో ఉండి వాళ్ళకి ఎటువంటి పట్టా కానీ పాస్బుక్ కానీ లేని రైతుల లిస్టును ఈ కమిటీ సభ్యులు నాకు కానీ మా విఆర్ వాళ్ళకి కానీ లేదంటే మా ఆర్ఐ కానీ చేరిస్తే త్వరలో వాటిని సర్వే చేయించి సర్వే రిపోర్ట్తో పాటు ఈ అసైన్మెంట్ కమిటీలో వాళ్ళ పేర్లను నమోదు చేసి కమిటీ అప్రూవల్ తీసుకొని ఎప్పుడైతే భూ పంపిణీ జరుగుతుందో ఆ భూ పంపిణీలో వాళ్ళకి పట్టా అదేవిధంగా పట్టాదారు పాస్బుక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పొంగనూరు పట్టణం నగరి వీధిలోని శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. మంగళవారం అర్చకులు పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించగా భక్తులు దర్శించుకున్నారు. సోమవారం సంతలో దొంగలు చేతివాటాన్ని చూపారు. పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిత్యావసర సరుకుల కొనుగోలు కోసం సంతకు రాగా గుర్తు తెలియని దుండగులు సాయంత్రం దాదాపు 5 సెల్ ఫోన్లు చోరీ చేశారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్రయోదశి సందర్భంగా పుంగనూరు పట్టణంలోని బసవేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయంత్రం ప్రత్యేక పూజలు జరిగాయి. అర్చకులు స్వామికి పాలు, పసుపు, కుంకుమ, విభూది, గంధంతో అభిషేకించి ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. అనంతరం బసవేశ్వరునికి బిల్వార్చనలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.
వీధిలోని శ్రీ కోదండ రామాలయంలో నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి పట్టణానికి చెందిన నారాయణ స్వామి స్రవంతి ఆధ్వర్యంలో రామదాసు కీర్తనలు ఆలపించారు. ప్రజలు ఆసక్తిగా వీక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను ప్రజలు అభినందించారు. వేసవి సమీపించిందని గ్రామాల్లో త్రాగునీటి సమస్య రాకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి సూచించారు. మంగళవారం పుంగనూరు మండల కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ప్రశాంతంగా జరిగింది. ఆయా శాఖల అధికారులు తమ తమ శాఖల ద్వారా మండల అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అందిస్తున్న సేవలను, నివేదికలను వివరించారు. వీటిపై ప్రజాప్రతినిధులు పంచాయతీలలో సమస్యలను లేవనెత్తి అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇవ్వడం జరిగింది. అట్లాగే మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా ఉంటే కూడా మేము ఆల్రెడీ కొన్నిటికి బోర్డు వేయడం జరిగింది. మన సర్పంచ్లు వాళ్ళ సహకారంతో ఈ సమ్మర్ని అధిగమించడానికి మనము ముందుగానే దాంట్లో జిఐ పైప్స్ తిప్పడము, ఇంకా అడిషనల్గా బోర్లు ఏమన్నా కావాల్సి ఉంటే అవి డ్రిల్ చేయడము, పంప్ సెట్స్ రీప్లేస్ చేయడము అలాంటివి కూడా చేయడం జరిగింది. ఇంకా మా దృష్టిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ కానివి అనేసి అని చెప్పేసి అంటే దాన్ని కూడా మేము కలెక్టర్ గారి దృష్టికి ప్రపోజల్స్ పంపించున్నాము. కొన్ని అడిగి వనమల్ దిన్న రంగుల మిఠా అట్లాంటివి. ఇంకా మా దృష్టిలో ఏమన్నా లేని ఉండి మేము మర్చిపోయండి, మేము నోటీస్ చేయండి ఏమన్నా ఉంటే అలాంటి మా దృష్టికి తీసుకొస్తే మేము ఇంకా దానికి ప్రపోజల్స్ పంపించి ఈ సమ్మర్లో మనకి కొంచెం హ్యాటిక్గానే ఉంటుంది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి మనము ప్రీవియస్గా ఉండేవి ఏమన్నా మనకి ఇప్పుడు ఎండిపోతాయి అనిపించే బోర్డులు అలాంటివి చెప్తే మేము నోట్ చేసుకొని దానికి ప్రపోజల్స్ పంపిస్తాము. ఈజీగా కొంచెం మనం సమ్మర్ని అధిగమించడానికి ఉంటుంది. సరే ట్రాన్స్ఫార్మర్ లేదు, మోటార్ తిప్పినారు, అది రెడీగా ఉంది. ట్రాన్స్ఫార్మర్ అది ఇచ్చినారు, ట్రాన్స్ఫార్మర్ కావాలి. కొత్త సోర్స్ ఆఫ్ పాతదే ముందునే ట్రాన్స్ఫార్మర్ మన స్కీమ్ కొని ఉంటుంది కదా, అది ఖచ్చితంగా స్కీమ్ ఉంటుంది. దాని నుంచి రైతు కలిసినాక ఇచ్చింటారు కానీ రైతు గవర్నమెంట్ స్కీమ్కి ఇవ్వరు. మీరు అది వెరిఫై చేయండి. మీరు ఏ గారు అని చూడండి. ఎప్పుడు కానీ గవర్నమెంట్ స్కీమ్ నుంచి ఉంచుంటారు రైతు. అట్లేదన్నా ఉంటే మీరు చూస్తే మరి లేదంటే అప్లికేషన్ ఒకటి ఇవ్వండి, తర్వాత చేస్తాం. చెప్తుంటే కదా మీరు ఆఫీస్లో కూడా మనకి విద్యా సంవత్సరంలో పొంగూరు మండలంలో ఆ ప్రభుత్వం తరఫున 137 పాఠశాలలు విద్యార్థులు 7,290 మంది విద్యార్థులు చదువుతున్నారట. ఇక్కడ మనం ఉండేటువంటి వాటిలో ప్రైవేట్ స్కూల్స్ కూడా ఒక 18 స్కూల్స్ అనేటువంటి ఉన్నాయట. ఇక్కడ మనకు ఉండేటువంటి యొక్క పాఠశాలల్లో ఆ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఈ విద్యా సంవత్సరంలో అందరికీ బేసిక్స్ బాగుండాలనే ఉద్దేశంతో జిఎఫ్ఎల్ఎన్ అనేటువంటి యొక్క బాగా స్టడీస్ నేర్పిస్తూ వాళ్ళకి సర్వే జరగడం వల్ల మనకి ఈ యొక్క సంవత్సరంలో మార్చి 16వ తారీఖు నుండి
మనకి రేపు 2వ తారీఖు వరకు ఎస్ఎస్సి వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా ఈరోజు ఉండేటువంటి మనకి ఎగ్జామినేషన్ ఆ సాంస్క్రిట్ ఎగ్జామ్ ఉంటే ఈరోజు ఎగ్జామ్ రద్దించేసి నేను ఇప్పుడు వచ్చేదాన్ని లేట్ అయింది. ఇక మనకి ఇక్కడ ఉండే వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి కానీ మైనారిటీ వాళ్ళకి కానీ ఫ్రీ సీట్స్ అనేటువంటి దానికి ప్రభుత్వం కంపల్సరీ కింద ఆ ప్రైవేట్ స్కూల్స్లో చదివేటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోమని చెప్పినారు. దానికి మన యొక్క డివిజన్లో మన యొక్క మదనపల్లి మండలంలో 700 మంది అప్లై చేస్తున్నారు. అయితే 400 మంది సెలెక్షన్ అయినారు. దాంట్లో ఫస్ట్ ఫేజ్ కింద మన మండలంలో ఉండే వాళ్ళకి 5 మంది మాత్రం సెలెక్ట్ అయినారు. ఆ యొక్క సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పాము, మీరు వచ్చిన 7వ తారీఖు నేదుగుట్లపల్లి పంచాయతీ కురవూరులో వచ్చి స్ట్రెంత్ ఉంది కానీ కిచెన్ షెడ్ లేదు సార్. దాదాపు 2-3 years నుంచి అడగతానే ఉన్నాను సార్ కిచెన్ షెడ్. కురవూరు సార్, ఈడిపల్లి దగ్గర సార్. బడ్జెట్ పంపిస్తే అవి బాత్రూంలో రెడీ ఉన్నాయి, టైల్స్ కూడా అయినాము, దానికి డోర్స్ పెట్టాలి అంతే సార్. అప్పుడు ఇచ్చిన వాళ్ళు స్క్రూలు ఇచ్చిన లేదంటే స్క్రూలు పెట్టేసి రెడీ చేయింది మేమే. ఆ డోర్స్కి స్క్రూలు 50 సెంటు కావడంలే అవి కానీ బ్లూ కలర్ డోర్స్ అనేవి వచ్చి సప్లై అయినాయి. అది లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో వాళ్ళకి ఇచ్చిన స్క్రూలు మాత్రం ఇవ్వడం లేదు. వచ్చినాయంటే స్కూల్ వచ్చినాయంటే మినిస్టర్ సార్ కాంటాక్ట్ వాళ్ళు క్యాన్సిల్ అయింది కాబట్టి ఉండే స్కూల్ రూమ్లు తక్కువ ఉన్నాయి కానీ బయట కూర్చుంటారు పిల్లల్లో. ప్లాస్టిక్ చేసి ఒకటి ఇస్తే అదే కొద్దిగా పెట్టుకుంటే సార్ అమౌంట్ కూడా ఎక్కువ అవసరం లేదు. ప్లాస్టిక్ వర్క్ ఈ సందర్భంగా ఎంపీపీ భాస్కర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ సెమీపతి యాదవ్లు మాట్లాడారు. నీటి ఎద్దడి నివారణకు గ్రామ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. లీకేజ్ ఉన్న పైప్ లైన్లను అరికట్టాలని, లేని పక్షంలో కొత్తవి ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే మండల అభివృద్ధికి అధికారుల సమన్వయం అవసరమని చెప్పారు. మనమందరం కలిసి ప్రజలకు మంచి పాలన అందించే విధంగా కృషి చేద్దామని వారు విజ్ఞప్తి చేశారు. ఎంపీడీఓ అప్పాజీ, తహసీల్దార్ రాము, ఐసిడిఎస్ సిడిపిఓ రాజేశ్వరి, వైస్ ఎంపీపీలు ఈశ్వరమ్మ, సరోజమ్మ, కో ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యని ఎక్కడ కానీ ఏ గ్రామంలో అయినా చూసినా కూడా వెంటనే మీరు చెప్పిన వెంటనే కూడా మన మండల జనరల్ ఫండ్ నుంచి కావచ్చు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కావచ్చు, జడ్పీ నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఫండ్స్ తీసుకొచ్చి ఈ పుంగనూరు మండలంలో మన బోర్లు కావచ్చు, మోటార్లు కావచ్చు, అదేవిధంగా పైప్ లైన్లు కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ రాబోయే వేసవకాలంలో ఎక్కడైనా సరే వాటర్ సమస్య అనేది వస్తే కూడా దానంతా కూడా మేము మండల స్థాయి అధికారులు కూర్చొని కూడా మేము ఆంధ్రప్రదేశ్ అధికారులు కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, మేము అందరూ కూడా కూర్చొని ఎక్కడ కానీ వాటర్ సమస్య రాకుండా చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మేమంతా కూడా ఉన్నాం. మీకు ఏమైనా సమస్యలు అక్కడ ఉన్నా కూడా ముందుగానే కూడా చెప్తే కూడా ఆ సమస్య ఇబ్బంది రాకుండా కూడా చేసేదానికి ముందుంటాము కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకే అదే కాకుండా అభివృద్ధి పరంగా కూడా ఈరోజు మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనం మండలం ద్వారా, మండల గౌరవ ఎంపీటీసీ సభ్యుల ద్వారా ఏవైతే వారు సూచించారో ఆ అనేక కార్యక్రమాలన్నీ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మీరు ఇంజనీరింగ్ అధికారుల ద్వారా ప్రపోజల్ ఇస్తే అవన్నీ కూడా కంప్లీట్ చేసి త్వరితగతిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఏమైనా రాష్ట్ర స్థాయి నుంచి కూడా ఏమైనా ఉన్నా కూడా మీరు మీ నుంచి అధికారుల ద్వారా ప్రపోజల్ వస్తే కూడా గౌరవ ఎంపీ గారు కావచ్చు, మన ఎమ్మెల్యే గారి ద్వారా కూడా వాటిలన్నింటినీ కూడా పరిష్కరించడానికి మేము ముందుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇకపోతే గతంలో 5 సంవత్సరాల నుంచి కూడా గౌరవ సర్పంచులు అందించినటువంటి సహకారానికి మీకు అందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏమైనా చిన్న సమస్య వచ్చినా కూడా మీరు నేను చెప్పిన వెంటనే దానిపై స్పందించి అధికారుల ద్వారా కావచ్చు, మా ద్వారా కావచ్చు, మన గౌరవ ఎంపీ ద్వారా, ఎమ్మెల్యే ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు నెరవేర్చినారు. ఇంకా కూడా ఈరోజు గల పదవి ఉండొచ్చు, పదవిపోయినా కూడా కాదు,
పదవి లేకపోయినా కూడా మనం ప్రజలకు సేవ చేసేదానికి ముందుండాలి. మీ యొక్క గ్రామాల్లో కావచ్చు, మీ పంచాయతీలో ఎక్కడైనా ఏ సమస్య ఉన్నా కూడా మీరు ముందుండి మరీ కొంచెం ఎక్కువగా కూడా మీరు చొరవ తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొచ్చి మా దృష్టికి తీసుకొచ్చేదానికి మీరందరూ కూడా చొరవ చూపాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాము. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి పల్లెల్లో విపరీతమైన లాస్ట్ ఇయర్ జరిగిన విలేజ్లో అనేక వాటర్ సమస్యలు ఉన్నాయి. గౌరవ సర్పంచులు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించి సెక్రటరీ ద్వారా సాల్వ్ చేసినారు. ఇప్పుడు సర్పంచులు పదవి కాలం దగ్గరలో అయిపోతుంది కాబట్టి ఇప్పుడు మేము కీ రోల్ వచ్చి మెయిన్ పంచాయతీ సెక్రటరీ గారులే కాబట్టి మీరు కూడా గౌరవ మండల స్థాయి అధికారులు కానీ గౌరవ ఎంపీ గారి అధ్యక్షత ఎంపీడీఓ గారి సూచనలతో రైతులకి కానీ ప్రజలకు కానీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తాగునీటి సమస్య మెయిన్ లేకుండా చేయాలని మీకు దయవుంచి కోరుకున్నాను. అలాగే ఇప్పుడున్న పుంగూరు మండలంలో ఈ అల్లనివ కాలువ ద్వారా మన అదృష్టం కొద్దీ ఈ పుంగూరు టౌన్ చుట్టూ అనేక చెరువులు ఈ మండలంలో 10 చెరువులు నిండినాయి కాబట్టి ఆ నిండిన చెరువుల వల్ల ఆ పక్కన ఉండే విలేజ్లు కూడా వాటర్ సమస్య ఉండదు. దీనివల్ల మిగతా గ్రామాలు కూడా మిగతా చెరువులు కూడా గౌరవ అధికారుల ద్వారాతో మీరు సప్లై ఛానల్ తీసుకుని పోయి నీటి సమస్య కానీ తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ లేకుండా చేయాలని కోరుకుంటూ అనేక రకాలుగా మీరు ప్రజలకు చేతులు వదలకు ఉండాలని మీరు ఇచ్చిన అవకాశానికి సంతోషంగా తెలియజేసుకుంటున్నాను. 5 ఏళ్ల సర్పంచ్ పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారని ఎంపీపీ భాస్కర్ రెడ్డి వారి సేవలను కొనియాడారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిల ఆధ్వర్యంలో మండలంలో 23 మంది సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డులు సృష్టించారని కొనియాడారు. 5 ఏళ్ల కాలంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి త్రాగునీటి సమస్య లేకుండా చేశారని, ప్రతి గ్రామంలోనూ సిమెంటు కాలువలు, రోడ్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, లింక్ రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ సర్పంచులకే దక్కిందని కొనియాడారు. ఈ సందర్భంగా సర్పంచులను సన్మానించి ఘనంగా వీడ్కోలు పలికారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామాల్లో నీటి సమస్యను రానివ్వద్దండి. సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి. వైభవంగా ముగిసిన వీరాంజనేయ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఆకట్టుకున్న సంకీర్తనలు. విద్యార్థులతో కలిసి భోంచేసిన ఏఎంసీ చైర్మన్ సెమిపతి యాదవ్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.